అందరికీ నమస్కారం. ఇవాళ కృష్ణ జన్మదిన సందర్భంగా అష్టమి సందర్భంగా ఈవేళ ఇంద్రపాలెం యాదవ్ నగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పాల్గొనే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చాలా కాలంగా గాంధీగారు చెప్తా ఉన్నారు, 18 సంవత్సరాలుగా ఈ ఆలయాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రపాలెం శ్రీడిగా ఈ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా నిత్యం హారతులు, అలాగే అన్నదానం, అలాగే దేవుడికి ఒక నైవేద్యం, నిత్య నైవేద్యం జరుగుతూ ఉన్నటువంటి గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంద్రపాలెం గ్రామాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళ ఇంద్రపాలెం నుంచి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో కానీ ఇతర అంశాల్లో కానీ చాలా చోట్ల ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో పైకి వచ్చినారు. ఈవేళ ఇంత పెద్ద ఊరగా అవ్వడానికి, ఈవేళ ఇక్కడ ఇంత వ్యాపారం డెవలప్ అవ్వడానికి అన్నింటికీ కూడా కారకుడైన ఆ శ్రీకృష్ణుడికి వేడుకుంటూ ఈ సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించగలిగే సత్తా నాకు ఇవ్వాలని, ఇంద్రపాలెం గ్రామానికి ఎంతో అభివృద్ధి ఆయన నాతో చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరికీ కూడా కృష్ణ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.
ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మరి కృష్ణాష్టమి వేడుకలు ఈ కాకినాడ రూరల్లో వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, స్వామినగర్, కొవ్వాడ గ్రామాల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆనందోత్సాహాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దేవదేవుణ్ణి ఉపయోగిస్తూ మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం. ప్రత్యేకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ పరిసర గ్రామ ప్రజానీకాన్ని అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని దీవించాలని, సకల సౌకర్యాలు కుటుంబంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి 3 పూలు 6 కాయలుగా వాళ్ళ జీవితాలు ఉండాలని ప్రజల్ని కూడా దించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటూ ఒక సంవత్సరం ఆధ్వర్యంలో మరి క్రమం తప్ప ఈ గుడి అనేకమైన కార్యక్రమాలు ముందుగా ఉన్న ఆ దేవుని కృష్ణ పరమాత్మ సహ కుటుంబాలు కూడా దీవించాలని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో దీవించాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాం.